వ్యక్తిగతంగా మేము కౌన్సిలింగ్ చేశాం. నేను కావచ్చు, మా సహోదరి షకీనా గ్లోరియక్క కావచ్చు, పాల్ గారు కావచ్చు, మరి వివాహం అయిన తర్వాత బ్లెస్సీ వెస్లీ గారు అనేక మందికి కౌన్సిలింగ్ చేసి మరణ స్థితిలో ఉన్నవారు లేదా సూసైడల్ టెండెన్సీలో బాధపడుతున్న చాలామంది యూత్ మరలా ప్రభు కోసం వెనుకకు రావడానికి ప్రభు ఎంతగానో సహాయం చేశారు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నారంటే దేవునికి మహిమ కలుగునట్లుగా. మా సామర్థ్యం అంటూ ఏదైనా ఉంది అంటే అది కేవలం దేవుని దగ్గర నుండి మాత్రమే వచ్చిందని పౌలు అన్నట్టుగా ఈ రోజున దేవుని సేవలో ప్రపంచవ్యాప్తంగా వాడబడ్డానికి ప్రభు సహాయం చేస్తున్నారంటే అది కేవలం ఆయన కృప మాత్రమే. నేను ఎప్పుడో మాట నమ్ముతుంటాను, గాడ్ ఆల్వేస్ యూజెస్ ఆర్డినరీ పీపుల్ టు అకాంప్లిష్ ఎక్స్ట్రాడినరీ టాస్క్స్. దేవుడు ఏదైనా ఒక అసాధారణమైన కార్యాలు చేయాలి అని ఆశిస్తే సాధారణమైన మనుష్యులను దేవుడు ఎన్నుకుంటాడు అనడానికి నేను మరియు మా పరిచర్యకు ఉదాహరణగా నేను ఖచ్చితంగా చెప్పగలను. సమస్త మహిమ ఘనత ప్రభు అయిన యేసుక్రీస్తు వారికే చెల్లునుగాక. మరి పరిచర్య ద్వారా ఈ రోజున ఇంటర్నేషనల్ క్రిస్టియన్ లీగ్ ద్వారా ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో ఉన్న సేవకులను ప్రోత్సహించడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. అండ్ అనదర్ గుడ్ న్యూస్ ఫర్ యూ, ఇంటర్నేషనల్ క్రిస్టియన్ లీగ్ కూడా ఇండియాలోను మరియు అమెరికాలోను రిజిస్టర్ చేయడానికి ప్రభు సహాయం చేశారు. రానున్న రోజుల్లో ఆఫ్రికా ఖండంలో మరియు అనేకమైన దేశాల్లో సంఘస్థాపన జరిగించినట్లుగా ఇంటర్నేషనల్ క్రిస్టియన్ లీగ్ని దేవుడు ఆశీర్వదిస్తున్నారు. ఆ తర్వాత ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు జరిగించడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. పేద ప్రజలైన వారికి, అభాగ్యులైన వారికి, ఒక మాటలో చెప్పాలంటే అనాథ బిడ్డలైన వారికి ఎంతో సహాయాన్ని ప్రతిరోజు ఫౌండేషన్ ద్వారా జరుగుతున్న కార్యక్రమాల ద్వారా జరిగిస్తున్నారు. వారంలో 3 సార్లు మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం ద్వారా అనేక గ్రామాలు, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరూ అనేక గ్రామాలు ఇప్పటికే దీవెన పొందుతున్నారు. ఆ విజన్ని, ఆ ప్రాజెక్ట్ని మేము ఇంకా ఎక్స్పాండ్ చేయాలని కోరుతున్నాం. రాష్ట్రంలో అనేక ప్రాంతాలకు మెడికల్ టీమ్స్ పంపించడం ద్వారా మెడికల్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేయాలనే ఆశలో ఉన్నాం. హాస్పిటల్ నిర్మాణం మీలో చాలామంది తెలుసు, మెడికల్ సెంటర్ చాలా అద్భుతంగా తీర్చిదిద్దబడుతుంది. రానున్న కొన్ని నెలల్లో మెడికల్ సెంటర్ ప్రారంభోత్సవాన్ని మేము జరిగించబోతున్నాం. అట్ ది సేమ్ టైం అనేక మంది విధవరాండ్రకు, ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్న బిడ్డలకు సహాయాన్ని, ర్యాగ్ బికర్స్ ఏరియాలో ఉన్న చిన్నపిల్లలకు ప్రతిరోజు ట్యూషన్ సెంటర్ నిర్వహించడం, ఎడ్యుకేషన్ సెంటర్ నిర్వహించడం, ఇలాంటి ప్రాజెక్టులెన్నో కూడా ఫౌండేషన్ ద్వారా జరిగించడానికి ప్రభు ఎంతగానో సహాయం చేస్తున్నారు. డాక్టర్స్ అసోసియేషన్ కావచ్చు, కపుల్స్ క్లబ్ కావచ్చు, యంగ్ హోలీ టీమ్ కావచ్చు, బైబిల్ వండర్స్ మీడియా మినిస్ట్రీస్ కావచ్చు, జాన్ వెస్లీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ కావచ్చు, ఇంకా అనేకమైన పరిచర్యలు, షకీనా పబ్లికేషన్స్ ద్వారా పుస్తకాల పరిచర్య, కృపావార్త అనే మ్యాగజైన్ పరిచర్య, ఇలా దేవుడు అనేక విధానాలుగా ప్రపంచానికి సువార్త ప్రకటించడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. మా ధ్యేయం ఒక్కటే, మా లక్ష్యం ఒక్కటే, మా ఆశయం ఒక్కటే, మా కోరిక ఒక్కటే, అది సువార్త ప్రకటించబడాలి.